హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers-hiring.com అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఇప్పుడు విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా మీకు రెండవ దశ కౌన్సిలింగ్లో ముగిసినటువంటి వెబ్ ఆప్షనల్ ప్రక్రియ. సో అందరూ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు, అందరూ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేశారు. చేసిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి చూసినట్లయితే 58,000 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. మనకి అరౌండ్ 30,000 సీట్లు ఏమో ఉన్నాయి. 61 లక్షల ఆప్షన్స్. అది ఇంపార్టెంట్ కాదు. మనకు మొత్తం పార్టిసిపేట్ చేసింది ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఓన్లీ 58,000. మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతమందికి సీట్స్ అలాట్ అయినాయి? 55,000 మందికి అలాట్ అయితే ఇంకొక 3,000 మంది పెరిగారు అంతే. ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసిందే 58,000 మంది. అంటే ఆల్మోస్ట్ వచ్చిన సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు సెకండ్ ఫేజ్కి వెళ్తాడు. మ్యాక్సిమం ఎంతమంది వెళ్ళారంటే ఒక 2-3 వేల మంది వెళ్ళరేమో. 58,000 మందే ఆప్షన్స్ ఇచ్చుకుంటే అందులో కొంతమందికి సీట్లు రాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మళ్ళీ కూడా 55,000 సీట్లు అలాట్ అయినాయంటే మాత్రం ఈసారి కాలేజీ వాళ్ళు ఆగమైపోతారు. ఎందుకంటే మనకు ఫస్ట్ ఫేజ్లో ఆక్యుపెన్సీ రేషియో లేకపోతే సీట్ ఫిల్లింగ్ రేషియో అరౌండ్ 98% దాకా ఉంది. సో ఇదే కానీ జరిగితే 45,000 మంది కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సెస్ ఇచ్చుకున్నారంట. హైదరాబాదు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సాధారణంగా డిమాండ్ ఉంది. విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వలేదు. సాధారణ కాలేజీలకు తక్కువ ఆప్షన్లు వచ్చాయి. అంటే నార్మల్ కాలేజీకి ఎవరు పెద్ద ఆప్షన్స్ పెట్టుకోలేదు. ఓన్లీ టాప్ 50 కాలేజీల చుట్టూనే మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. మిగతా కాలేజీలో తేలిగ్గా సీట్లు వచ్చేటువంటి వీలుంది. ఈసారైనా కంప్యూటర్ సీట్లు వచ్చానా? 22,000 సీట్లు పాతవి మిగిలిపోయి ఉన్నాయి. కొత్తగా యాడ్ చేసినటువంటి 7,000 సీట్లు కలుపుకుంటే రమారమిగా 30,000 సీట్లకి 55,000 మంది ఆప్షన్స్ ఇచ్చారు. చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఏమొచ్చిందనేది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో ఒకసారి చూసుకున్నట్లయితే సిబిఐటీలో 2,300కి వస్తే ఈ ఇయర్ సిబిఐటీలో లాస్ట్ ఇయర్ 1,478కే కట్ అయిపోయింది. కానీ ఈసారి 2,300 వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇంటేక్ పెరుగుతుంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ టాప్ కాలేజ్ కాబట్టి వీటికి ఇచ్చారు. బీవీఆర్ఐటీలో లాస్ట్ ఇయర్ 7,000కు ఈ ఇయర్ ఆగిపోతే లాస్ట్ ఇయర్ మాత్రం 7,983కి వచ్చింది. ఈసారి కూడా సెకండ్ ఫేజ్లో దగ్గర 8,000 వరకు బీవీఆర్ఐటీ కూడా సీట్ వచ్చేస్తుంది. ఎందుకంటే పెరిగిన సీట్స్ యాడ్ అయినాయి కాబట్టి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి కట్ ఆఫ్ ఈ సంవత్సరం పెరిగింది. సీట్లు పెరగడం, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావడం కూడా దీనికి కారణం. దీంతో కంప్యూటర్ సీట్లు, ఇంజనీరింగ్లో సీట్లు పొందే ర్యాంకుల్లో తేడా కనిపిస్తుంది. మొదటి దశ కౌన్సిలింగ్లోనే స్పష్టమైంది. ఏపీ సెట్లో 1000 లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు మొదటి కౌన్సిలింగ్లో సీటు కోసం ముందుకు రాలేదు. ఓపెన్ కేటగిరీలో 200 ర్యాంకు వరకు కేవలం ఒక్కరే సీటు పొందారు. 500 లోపు 10 మంది, 1000 లోపు ర్యాంకర్స్ 74 మంది మాత్రమే సీట్లు. 10,000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది టోటల్ సీట్లు తీసుకున్నారన్నట్లయితే కేవలం 1,786 మంది మాత్రమే దీంట్లో సీట్లు తీసుకున్నారు. సో ఇది ఓవరాల్గా స్టోరీ అండి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రేపు రిజల్ట్స్ అవ్వబోతున్నాయి, ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ తర్వాత మనం తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈనాడు ఇచ్చినటువంటి కథనం మేరకు ఇది స్టోరీ. ఈ సంవత్సరం 1,11,480 సీట్లు. రేవంత్ అన్న ఫస్ట్ ఏం చేశాడు? 2,600 సీట్లు ఇచ్చాడు. తర్వాత ఒక 10,500 ఇచ్చాడు. అంటే మొత్తం 13,000 వచ్చినాయి. మన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉండే? ఒక 30,000 సీట్లు రావాల్సింది. 30,000లో 13,000 వచ్చినాయి. ఇంకా 27,000 సీట్లు వచ్చేది ఉంది. అవన్నీ వస్తాయా రావా అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. సో వీడియోని అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.